పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ స్టేషన్లో వైసీపీ శ్రేణులపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కుంభమేళాలో కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ శ్రేణులు ఫోటో మార్పింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదుతో తిరుపతి వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డిపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కుంభమేళా సందర్భంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలని కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాటిని మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే వాళ్ళ కొడుకు పైన, వాళ్ళ భార్య పైన రకరకాల అసత్య ఆరోపణలు చేసి అవి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో వాటిని పెట్టి ఉన్నారు. అందుకు సంబంధించి మా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా ఈరోజు నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్కి మా జనసేన కార్యకర్తలు అందరం కలిసి సదరు ఏదైతే ఆ తిరుపతి వ్యక్తి ఉన్నారో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా, ఇలాంటి వ్యక్తుల్ని సభ్య సమాజం అసహించుకునే విధంగా వీళ్ళు చేస్తున్న పనుల్ని, వీళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఈ సమాజం నుంచి వెలివేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోండి.